శుభములు కలుగు నీకు. ఏ మీరు అసలు మనుషులేనా? వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే ఏంటి ప్రాబ్లం? మా వాళ్ళంతా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా. వాళ్ళని పెళ్లి చూడనివ్వకుండా ఇలా ఊరంతా తిప్పడం దేనికి? ఎందుకంటే మీ అమ్మ అంది కదా ఈ పెళ్లిని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయమని. ఈ పెళ్లి కొద్ది రోజుల పాటు ఆపేద్దామని నా ఆలోచన. అలాంటిది ఆవిడిక్కడికి వస్తే ఖచ్చితంగా చరణ్కి లొకేషన్ గురించి చెప్పేస్తుంది. వాడొచ్చి పెళ్ళి ఆపేస్తాడు. అందుకే వాళ్ళు ఊరంతా తిరిగి రావాల్సిందే. రేయ్, పంతులు ఇక్కడికి రమ్మని చెప్పాను, వచ్చాడా? రాలేదు బాస్. చాయుడొకడు చెప్పిన వెంటనే బయలుదేరి రావచ్చు కదా. అయ్యా నమస్కారం, వచ్చేసానండి. ఏ పంతులు, ఇంతసేపు ఏంటి? ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి రావాలి కదా. అయ్యా నిన్న మీరు పెళ్ళి అక్కడని చెప్పారు. పొద్దున్నే వెళ్ళి అక్కడంతా సిద్ధం చేసుకునేసరికి మీరు ఇందాక ఫోన్ చేసి లొకేషన్ ఆ గుడి కాదు ఈ గుడని చెప్పారు. మరన్నీ సర్దుకుని రావాలంటే టైం పడుతుంది కదండి. సరే సరే, వెళ్ళి త్వరగా అన్నీ రెడీ చేయి. అలాగేనండి బాబు, కాసింత అవన్నీ తీసుకునండి. వెళ్ళండి. రఘు, ముందు మా అమ్మ వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకురమ్మని ఆ డ్రైవర్ కి ఫోన్ చేసి చెప్పు. హలో రఘు. రేఖ, వారాహిని తీసుకొని ఈ గుడికి వచ్చేసాను. గుడి కంటే ఏ గుడికి? నువ్వు మార్చిన గుడికే. వెరీ గుడ్. అంటే ప్లాన్ ప్రకారం వారాహి నీ పెళ్ళాం అయిపోతుందన్నమాట. ప్లాన్ ప్రకారం అక్కకి పెళ్ళవుతుందా? అంటే అవతల ఎవరున్నారు? ఎవరు ప్లాన్ చేశారు? ప్లాన్ అంతా నీదే కదా రేఖ, ఫాలో అయ్యేది మాత్రం నేను. సరే రఘు, పెళ్లి తంతు మొదలైందా? రఘుతో మాట్లాడుతుంది, అక్కని చేసుకోబోయే వాడితో మాట్లాడుతుంది. అంటే రఘు ఇదంతా ప్లాన్ చేశాడా? ప్లాన్ చేసిన వాడు రేఖకి ఫోన్ ఎందుకు చేశాడు? వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి? ఇంకో పావు గంటలో పెళ్లి తంతు మొదలైపోతుంది. గంటలో పెళ్లి కూడా అయిపోతుంది. అంటే గంట తర్వాత ఆ వారాహి జీవితం నాశనం అయిపోతుందన్నమాట. అవును, కృష్ణ తులసి వాళ్ళు అక్కడికి వచ్చారా? లేదు, వాళ్ళు మన ప్లాన్ ప్రకారమే. ఓకే, అర్థమైంది. ఇక్కడ నువ్వు వారాహిని మనం అనుకున్న గుడికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటే అక్కడ కృష్ణ తులసి వాళ్ళని మనం పంపించిన కార్ డ్రైవరు ముందు శుభలేఖలో ఉన్న ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్తాడన్నమాట. తర్వాత ఊరంతా తిప్పి తిప్పి చివరికి తాళి కట్టే టైంకి వాళ్ళని ఈ గుడికి తీసుకొస్తాడనమాట. వాళ్ళందరూ వచ్చి అయిపోయిన మీ పెళ్లిని చూసి బోరును ఏడుస్తుంటే అప్పుడు చెప్పు వాళ్ళకి నువ్వు నా మనిషివి అని. వారాహి జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్తున్నావని.
అప్పుడు వాళ్ళంతా కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. ఇంకో గంటలో వారాహి పెళ్ళి అయిపోతుంది. కృష్ణ తులసి వాళ్ళంతా వేరే గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. సరే, పెళ్లి తంతు జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ రేఖా, బాయ్. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పంతులు గారు, పంతులు గారు, చెప్పండమ్మా. ఈరోజు ఇక్కడ మా వారాహికి రఘు అనే అతనితో పెళ్లి. అమ్మా, ఆ పెళ్లి ఇక్కడ కాదు, వేరే గుళ్ళో చేసుకుంటామని ఆ పెళ్లి కొడుకే ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి వచ్చి క్యాన్సిల్ చేసి వెళ్ళాడమ్మా. వేరే గుళ్ళోనా? అయితే ఏ గుడో ఏమైనా చెప్పారా? లేదమ్మా, ఏం చెప్పలేదు. అమ్మా, అంటే అక్కను అతను పెళ్లి చేసుకుంటాడా? అక్క జీవితం నాశనం అయిపోతుందా? లేదు లేదు, నా కూతురు జీవితం పాడవకూడదు, పాడు చేయనివ్వను. కానీ ఎలాగమ్మా? పెళ్లి ఏ గుళ్ళోనో తెలీదు. ఊళ్ళో 100 గుళ్ళు పైనే ఉన్నాయి. ఏ గుళ్ళో జరుగుతుందో పెళ్లి అక్క కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు మనకి. వారాహికి ఒకసారి ఫోన్ చేయి. ఇందాకే చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని గుళ్ళు తిరిగి పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఎలా తెలుసుకుంటాం? కనీసం అన్ని గుళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నా బాగుండేది. అమ్మా, పంతులు గారి దగ్గర ఖచ్చితంగా అన్ని గుళ్ళ నెంబర్లు ఉంటాయి. పంతులు గారు, పంతులు గారు, ఏంటమ్మా? మీ దగ్గర మన ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళు ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా. కొంచెం ఇస్తారా? ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మా, ఇందులో అన్ని గుళ్ళ నెంబర్లు ఉన్నాయి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. 2 నిమిషాల్లో మీ బుక్ ఇచ్చేస్తాను. సరేనమ్మా. హలో, అక్కడేమైనా పెళ్లి జరుగుతుందండి? హలో పంతులు గారు, మీ గుళ్ళో ఏమైనా పెళ్లి జరుగుతుందా? అది అక్కడ గుళ్ళో ఏదన్నా పెళ్లి జరుగుతుందా అండి? అవునా, సరే అండి. రఘు రేఖా మనిషా? వాళ్ళిద్దరూ కలిసి అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా జరగకూడదు. వెంటనే ఈ పెళ్ళ ఆపాలి. ఏ గుళ్ళో పెళ్లి జరుగుతుందో తెలీదు. అమ్మ వాళ్ళకు కూడా పెళ్ళెక్కడ జరుగుతుందో తెలీదు. పాపం వాళ్ళెక్కడ తిరుగుతున్నారో. ఎలా? ఏం చేయాలి? ఏ ముసలి, నేను తయారైపోయాను, పద బయలుదేరదాం. ఎక్కడికమ్మమ్మా?
ఎక్కడికేమిటే మతిగాని పోయిందా? పెళ్లికని బయలుదేరి ఎక్కడికంటావేంటి? అదే అమ్మమ్మ, పెళ్ళి ఏ గుడిలోనో నీకు గుర్తుందా? అది ఆ శుభలేఖలో రాసుంటుంది కదా. ఆ కార్డు రేఖ దగ్గర ఉన్నట్టుంది. దాన్ని అడిగి తెలుసుకో. అవును, రేఖకి తెలుసు. రేఖనే అడగాలి. ఎలాగైనా తెలుసుకోవాలి. ఏంటి? ఏం లేదమ్మమ్మ, నువ్వు బయట వరండాలో వెయిట్ చేయి. నేను రేఖను అడిగి తెలుసుకొని వస్తాను. సరే, త్వరగా రా, వెయిట్ చేస్తుంటాను. రేఖ నోటితో ఎలాగైనా పెళ్లి ఏ గుళ్ళో జరుగుతుందో చెప్పించాలి. హలో, రేఖ మేడం చెప్పండి. ఎక్కడున్నావు? గుడికి దగ్గరలో మేడం. ఏ గుడి దగ్గర? పెళ్లి జరిగే గుడికి దగ్గరలోనే ఉన్నాను. రే, పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలుసా నీకు? ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడిలో కాదు, వేరే గుడిలో. అదేంటండి, పెళ్లి ప్లేస్ ఇలా మార్చేస్తే పెళ్లికి ఎవరు వస్తారు, ఎలా వస్తారు? పెళ్లికి ఎవరు రాకూడదనే కదరా లొకేషన్ మార్చింది. పెళ్లికి ఎవరు వెళ్ళకూడదనా? ఎందుకు? ఎవరు అలా అనుకున్నారు? మా అక్క పెళ్లి కొడుకా? నేనే. మీరా? అవునరా, నేనే. ఈ పెళ్లిని వేరే గుళ్ళో చేసుకోమని డిసైడ్ చేశాను. మీరెలా డిసైడ్ చేస్తారండి? మీరెలా డిసైడ్ చేసేస్తారు? రే కుమార్, నీకసలు బ్రెయిన్ లేదు. వారాహిని చేసుకోబోయే పెళ్లి కొడుకు రఘు ఎవడు? రాజస్థాన్లో నాతో పాటు చదువుకున్నవాడు. వాణ్ణి నేనే ఇక్కడికి పిలిపించి వాడితో వారాహి వాళ్ళకి 25 లక్షలు ఇప్పించి వాణ్ణి మంచోణ్ణి చేసి వారాహితో వాడికి పెళ్లి జరిగేలా చేస్తున్నాను. కానీ రఘు నేను మాట్లాడుకోవడం మొన్న చరణ్ చూసేశాడు. అప్పటి నుంచి నాకు ఎక్కడో ఒక మూల డౌట్ కొడుతుంది. ఎవరికన్నా రఘుగాడు నా మనిషే అని తెలిసిపోయి ఈ పెళ్ళి ఆపేస్తాడేమో అని. అందుకే నేనే రఘుకి ఫోన్ చేసి వెన్యూ మార్చేయమని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగిపోకూడదు. నేను ప్రేమించిన చరణ్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నందుకు నా చెప్పు చేతల్లో ఉన్న రఘుగాడు వారాహిని పెళ్లి చేసుకొని దానికి నరకం స్పెల్లింగ్ నేర్పించాలి. సర్లేండి, మీరేం నేర్పించాలో తర్వాత నేర్పించండి. ముందు పెళ్లి ఏ గుళ్ళో జరుగుతుందో చెప్పండి. పెళ్లి చాటపురు రోడ్లో ఉన్న జలాపహరేశ్వరుడి గుళ్ళో. జలాపహరేశ్వర స్వామి గుళ్ళోనా? ఊరి మధ్యలో నుంచి ఊరి చివరికి మార్చేశారా? నువ్వు తొందరగా గుడికి వెళ్ళాలి. వారాహి వాళ్ళు ఆ గుడికి వెళ్ళిపోయి ఉన్నారు. పెళ్లి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అవును మేడం, నాకు అదే కంగారుగా ఉంది. కంగారా? నీకు దేనికి కంగారు? దేనికంటారేంటి మేడం, పెళ్ళి ఆపడానికి. అబ్బాబ్బా, చిచ్చి చిచ్చి, అదే పెళ్ళి చూడడానికి. ఇడియట్, నువ్వు అక్కడికి వెళ్లాల్సింది
పెళ్లి చూడ్డానికి కాదురా, జరుగుతున్న పెళ్లి మొత్తాన్ని వీడియో తీయడానికి. వీడియో తీయడానికా? నేనేమి ఫోటో స్టూడియో పెట్టుకోలేదు, వాళ్ళు పెళ్లి కాంట్రాక్ట్ తీసుకోలేదు. నాకేం అవసరం మేడం వీడియో తీయడానికి? నీకు తీసే అవసరం లేకపోయినా నాకు ఆ పెళ్లి చూడాలని కోరికుంది. కొంప తీసి మీరు గాని పెళ్లి దగ్గరికి వచ్చారా ఏంటి? పో! నేను పెళ్లి దగ్గరుంటే నిన్ను వీడియో ఎందుకు తీయమంటాన్రా? నా కళ్ళతో నేనే చూస్తాను కదా. నువ్వు పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లి మొత్తం వీడియో తీసి నాకు పెట్టు. ముఖ్యంగా వారాహి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగా క్లోజ్గా తీసి పంపించు. ఆ వీడియోలన్నీ నేను చూడాలి. వారాహి ఎంత టెన్షన్లో ఉందో చూడాలి, ఎంజాయ్ చేయాలి. అమ్మో, రేఖ చాలా దారుణంగా ప్లాన్ వేసింది. అమ్మ వాళ్ళని పెళ్లి దగ్గరకు వెళ్లకుండా చేసింది. ముందు వెంటనే అమ్మ వాళ్ళకి ఇది చెప్పాలి. ఎలాగైనా పెళ్ళి ఆపాలి. అక్క జీవితాన్ని ఎలాగైనా కాపాడాలి. అర్థమైందా? వీడియో బాగా తీసి పంపించు. అలాగే మేడం, దగ్గరుండి వీడియో కవర్ చేసి వారాహి క్లోజుల్ని తీసి మీకు బాగా పంపిస్తాను. ఉంటాను మేడం. చేస్తాను. అక్కడ పెళ్లి వీడియో తీయడం కాదు, అసలు పెళ్ళే జరగకుండా చేస్తాను. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అటా ఇటా, ఇదే బెటర్. ఏ గుళ్ళోనూ పెళ్లి జరగట్లేదు. అవునమ్మా, మనం టౌన్లో ఉన్న అన్ని గుళ్ళకి ఫోన్ చేశాం, కానీ ఏ గుళ్ళోనూ పెళ్లి జరగట్లేదు. అంటే అతని అక్కని ఊరి బయట ఉన్న గుడికి ఎక్కడికన్నా తీసుకువెళ్ళాడా? ఆ దుర్మార్గుడు నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు? అమ్మా, మనం చేసింది టౌన్లో ఉన్న గుళ్ళకి, తూర్పు వీధి పడమర వీధి గుళ్ళకి చెయ్యలేదు. అంటే ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్లిపోయి చేసుకుంటున్నాడా పెళ్లి? పంతులు అయ్యా, ఎంతసేపు చదువుతావు? తొందరగా కానీ. అయ్యా, రాత్రికి రాత్రే ఫోన్ చేసి చెప్పారు. మరి పెళ్ళంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. చేసిన ఏర్పాట్లు చాలు, త్వరగా మొదలుపెట్టు. అన్నీ సిద్ధం చేశానయ్యా. తమరొచ్చి కూర్చుంటే మొదలు పెడదాం. కండువా వేసుకోండి అయ్యా. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అక్షంతలు తీసుకోండి. అమ్మా, మీరు తీసుకోండి అమ్మా. హాసిని, మేమంతా ఇప్పుడు వారాహి పెళ్లి గురించి కంగారులో ఉన్నాం. నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అమ్మా అమ్మా, అక్క పెళ్లి ఏ గుళ్ళో జరుగుతుందో నాకు తెలుసు. అవునమ్మా, రేఖ మాటల వల్ల నాకంతా తెలిసింది. ఇక్కడ ఉండి రేఖే అంతా ప్లాన్ చేసింది. రఘు అక్కని తీసుకుని చాటపర్రు రోడ్లో ఉన్న జలపహరేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లారు. అక్కడే పెళ్లి చేసుకుంటున్నాడు. అంత దూరం తీసుకువెళ్ళాడా? అవును. మీరు ఆ గుడికి వెళ్ళడానికి అరగంట పడుతుంది. త్వరగా వెళ్ళి పెళ్లి ఆపండి. పెళ్లి ముహూర్తానికి ఇంకా అరగంటే ఉంది. త్వరగా వెళ్ళండమ్మా, ఎలాగైనా పెళ్లి ఆపండి. అలాగే. మాయావిరాలంకామనాంధుడు చెర
వెంటనే అక్కడికి వెళ్ళాలి. పదండి. అమ్మా, అక్కడ వాడు ఖచ్చితంగా మనుషుల్ని పెట్టుంటాడు. అందులోనూ వాడు రేఖ మనిషి కాబట్టి ఇంకాస్త గట్టిగానే ఏర్పాటు చేసుంటాడు. అవునమ్మా, మనం వెళ్ళి ఆ పెళ్లి ఆపగలమా? అది నిజమే. ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళేసరికి పెళ్లి తంతు మొదలైపోతే దాన్ని ఆపడం కష్టం అవుతుంది. మనతో పాటు చరణ్ గారు కూడా ఉంటే. అవునమ్మా, వెంటనే ఆయనకి ఫోన్ చేసి అక్కడికి రమ్మందామా? త్వరగా ఫోన్ చేయి. త్వరగా ఫోన్ ఎత్తండి బాబు. హే, వీడు తీసుకురాకుండా పెళ్లి ఇక్కడ జరుగుతుందని మీకెలా తెలిసింది? నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేమనుకున్నావా?